4 టన్నుల కల్తీ టీ పౌడర్ దొరికిందట. చూడూరు ఎట్లుందో. చాయ్ పత్తా, కల్తీ చాయ్ పత్తా హైదరాబాద్లో పట్టుకున్న హెచ్ ఫాస్ట్ టీమ్ అట. ఎవడో మరీడు పేట్ల బుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి అట. వాడు ఇక్కడోడు కానేగాడు, ఎవడో వీడు. ముషీరాబాద్కు చెందిన సతీష్ అట. బోయిన్పల్లికి చెందిన నవీన్ అట. ఆసిఫ్ నగర్కు చెందిన నరసింహ అట. రాజేంద్ర నగర్కు చెందిన చున్నీలాల్ చౌదరి. బోరబండకు చెందిన నరసింహులు. పేట్ల బుర్జుకు చెందిన రాజేష్. బీదర్కు చెందిన రవీందర్. మల్లేపల్లికి చెందిన వసీం. కోల్కతా, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల నుంచి కిలో కేవలం 150 రూపాయలకే దొరికే నాసిరకం టీ పొడి సేకరిస్తున్నారు. దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి రసాయనాలతో పాటు బెల్లం పాకం, వాడేసిన టీ పొడిని కలుపుతున్నారు. ఇలా తయారైన కల్తీ మిశ్రమాన్ని ప్రముఖ బ్రాండ్ల ప్యాకెట్స్లో నింపి కిలో 250 రూపాయలకి మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ టీ పొడి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాళ్లతో పాటు కొన్ని ఉడిపి హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నారట. దండవన స్వామి, బయట ఛాయ్ కూడా తాగలేని పరిస్థితి ఉన్నది. బయట కనీసం టీ స్టాల్కి పోయి ఛాయ్ తాగలేని పరిస్థితి ఉంది. మీరు టీ స్టాల్ దగ్గర మీరు చూడండి, ఒకటి మనకు బాగా కనబడుతుంది. మన ఇంట్లో పెట్టుకునే ఛాయ్ నీళ్లు వేడి చేసి చాపత్తేసి పాలు పోసి మసలాలంటే చాలా సమయం పడుతుంది. ఇమీడియట్గా అది కలర్ రాదు. అది బాగా మరిగిన తర్వాత మాత్రమే కలర్ వస్తుంది. నువ్వు పోయి ఆడ ఛాయ్ అడుగు, ఇట్లా చాపత్తేగానే కలర్ వచ్చేస్తుంది. అది జర్ర 2 నిమిషాలు అటు ఇటు తిప్పుతాడు, ఛాయ్ ఇచ్చేస్తాడు. అంత కలరే అందులో దాదాపుగా. సో ఈ టీ పొడిని కూడా కల్తీ అయిందంటే ఆ కల్తీ దేని ద్వారా చేస్తున్నారు? ప్రమాదకర రసాయనాలతో చేస్తున్నారు. తాగినప్పుడు ఏమవుతుంది? క్యాన్సర్లు, ఇంకోటి వస్తుంది. అందుకే బయట ఛాయ్ కూడా తాగలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎవరన్నా ఇప్పుడు టీ స్టాల్స్ పెట్టే వాళ్ళు కూడా ఇగో మేము ఈ ఫలానా టీ పొడి వాడుతున్నాం, ఇంత జెన్యున్గా వాడుతున్నామని ఇప్పుడు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఈ టీ పొడి వాడుతున్నాం, ఇదే ఈ రకమైన టీయే పెడుతున్నామని. గురువారం జరిపిన దాడుల్లో వీరి వద్ద నుంచి దాదాపు 3000 కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం, భారీగా కృత్రిమ రంగులు స్వాధీనం చేసుకుని వారందరినీ అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపిండట. ఎంత ఘోరంగో! ఇలాంటి కల్తీ పొడిని ఎట్లా గుర్తించాలి? కల్తీ పొడితో తయారు చేసిన టీని తాగడం వల్ల కిడ్నీ అండ్ లివర్ వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని డీసీపీ హెచ్చరించారు. ఈ సందర్భంగా అసలుకు నకిలీకి మధ్య తేడాను డెమో ద్వారా చూపించారు. చల్లని నీటిలో టీ పొడి వేసినప్పుడు వెంటనే రంగు మారితే అది కల్తీ అని, రంగు మారడానికి సమయం పడితే అది స్వచ్ఛమైందని వివరించారు. ఈ రైడ్లో హెచ్ ఫాస్ట్ ఇన్స్పెక్టర్లు ఎన్ రంజిత్ కుమార్ గౌడ్, ఎం అంజయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నట్లు డీసీపీ వెల్లడించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ తెలంగాణలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి 8 నిమిషాలకు ఒక క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అవుతున్నాడు. 8 నిమిషాలకు ఒక క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ఎవ్రీ 20 మినిట్స్కి ఒకరు చచ్చిపోతున్నారు. ఎంత ఘోరంగా ఉన్నది చూడండి. విపరీతంగా పెరిగిన క్యాన్సర్ కేసులు. కారణం ఏంటంటే మనం తినే ఫుడ్డే. ఈ కల్తీ ఫుడ్ కారణంగానే క్యాన్సర్ కణాలు ఏర్పడి ప్రాణాలు పోతున్నాయి. కొంతమందికి అయితే అడ్వాన్స్ స్టేజ్లో ఉండడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ అందలేక చనిపోతున్నారు. ఫస్ట్ స్టేజ్లో ఉండి కొంత ట్రీట్మెంట్ తీసుకోగలిగిన వల్ల బాడీ సహకరిస్తే బతికి బయటపడగలుగుతున్నారు. సో కాబట్టి ఇట్లాంటి కల్తీ ఫుడ్ని మనం ఎంత ఆపితే మన పిల్లలకి ఎంత మన స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళే పిల్లలకి పదే పదే చెప్పి మీరు పంపించండి. సో ఇంట్లో చేసుకోవడం కంటే ఉత్తమం ఇంకొకటి లేదు. ఇంట్లో తెచ్చే ఫుడ్ కూడా, ఇంట్లో తెచ్చే మీ పదార్థాలు కూడా చెక్ చేసుకోండి 1-2 సార్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొనకండి, ఆ ప్యాకెట్లది. అల్లము వెల్లుల్లి తెచ్చుకొని దంచుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. టీ పొడి ఏది కరెక్ట్ ఏది కాదనేది చెక్ చేసుకోండి. ఆయిల్ కూడా ఈ ఫ్రీడమ్ ఆయిల్, గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్ వాడడం బంద్ చేయండి. ఎన్నో ఖర్చు పెడుతుంటాం కదా, దానికి కొంత ఎక్కువ ఖర్చు కావచ్చేమో, కానీ ఆప్షన్ ఉన్నప్పుడు దాని వైపు వెళ్ళడం బెటర్. గానుగ నూనె వాడే ప్రయత్నం చేయండి, షుగర్స్ తగ్గించే ప్రయత్నం చేయండి. సో ఇట్లాంటి హెల్త్ టిప్స్ పాటించకపోతే, మన పిల్లలకి మనం చెప్పకపోతే కష్టం. ఈ టీ పౌడర్లో ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఈ కలర్ సన్సెట్ ఎల్లో, ఎఫ్సిఎఫ్, టెట్రాజిన్, టోటల్ డై కలర్, ఇలాగా కలర్స్ ఈ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. అలా ముఖ్య ఉద్దేశం అంటే ఈ చీప్ టీ పౌడర్లో, ఎక్స్పైర్డ్ టీ పౌడర్లో ఈ కలర్ మిక్స్ చేస్తే తర్వాత మంచిగా అరోమా వస్తుంది, తర్వాత మంచిగా కలర్ కూడా వస్తుంది.